చాలా పువ్వులతో అలంకరించారు. అదే విధంగా ఇక్కడ చూసుకోవచ్చు స్వామివారిని అలంకరించారు. అదే విధంగా ఆలయం మొత్తం కూడా విద్యుత్ దీపాలతో అలంకరించిన పరిస్థితులు అయితే మనం చూడొచ్చు. సో ఇక్కడ కూడా ఈ రోజు స్వామివారిని దర్శించుకొని వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం చాలా శుభప్రదమని చాలా మంది భక్తులైతే విశ్వసిస్తున్నారు. అమ్మ ఈరోజు దర్శనం ఏ విధంగా? బాగుంది, మంచిగా అయింది, చాలా బాగుంది. ఈ రోజు వైకుంఠ ద్వార దర్శనం ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకోవడం ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, చాలా బాగుంది. చాలా బాగా దర్శనం అయిందండి. తిరుపతిని తలపించేసింది. పూలు డెకరేషన్ చాలా బాగుంది. ఎక్కడి నుంచి వస్తున్నారు? కొండాపూర్ అండి. అంటే ఎప్పుడు రెగ్యులర్ గా వస్తూ ఉంటారు ఈ ఆలయానికి, లేదంటే ఫస్ట్ టైం వచ్చాము. దర్శనం చాలా బాగుంది, డెకరేషన్ బాగుంది. అంతా పోలీసులు కానీ మీరు కానీ మాకు మంచిగా ఎంత సమయం పట్టిందమ్మా మీకు? 1 గంట పట్టిందండి. క్యూ లైన్ లో మొత్తం ఇబ్బందులు ఏం లేకుండా అంతా ఏర్పాట్లన్నీ చాలా బాగుంది. ఈ రోజు ఉత్తర ద్వార దర్శనం స్వామివారిని దర్శించుకోవడం ఎలా అనిపిస్తుంది? చాలా బాగా దర్శనం అయిందండి. సంతోషం. అందరికీ కూడా దర్శనం దొరుకుతుంది అని కోరుకుంటున్నాను. ఈ రోజు చాలా మంది భక్తులు నమ్ముతూ ఉంటారు ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం చాలా ముఖ్యం అని చెప్పి, చాలా శుభప్రదం అని చెప్పి, మీరు ఏ విధంగా ఫీల్ అవుతుంది? నేను శుభమే అండి, నా అదృష్టం ఈరోజు నేను దర్శనం చేయించుకున్నానండి. ఎక్కడి నుంచి వచ్చారంటే ఎంత సమయం పట్టింది మీకు? మేము కోకాపేట నుంచి వచ్చామండి. మాకు ½ అన్ అవర్లో అయిపోయిందండి. అక్కడ ఏర్పాట్లన్నీ బాగానే ఉన్నాయండి ఆలయంలో? బాగున్నాయండి, డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు. సో రోజు మనం చూసుకోవచ్చు, ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం గుండా ఎవరైతే స్వామివారిని దర్శనం చేసుకుంటారో వారికి అన్ని సుఖాలు అన్ని శుభాలు జరుగుతాయి, అదేవిధంగా మోక్షం కూడా ప్రాప్తిస్తుందంటూ కూడా ప్రతి ఒక్కరూ నమ్ముతూ ఉంటారు. అందుకని ఈ రోజు వస్తూ ఉంటారు. మనకి ఏడాదిలో 24 ఉంటాయి. 24 ఏకాదశుల్లో కూడా ఈ రోజు ధనుర్మాసంలో శుద్ధ ఏకాదశి రోజు ఎప్పుడైతే వస్తుందో ఈ రోజు చాలా పుణ్యం అని నమ్ముతూ ఉంటారు. సో దర్శనంకి సంబంధించి దర్శనం ఎలా జరిగింది భక్తులు చెప్తున్నారు, చాలా సర్వాంగ సుందరంగా అయితే ఇక్కడ సూపర్, చాలా బాగా జరిగింది. లోపల డెకరేషన్ అంతా సూపర్ ఉంది, చక్కగా ఉంది. మీరు కూడా ఒకసారి వెయిట్ చేయండి ఒకసారి. సో మీకు దర్శనం ఎలా అయింది? చాలా బాగా జరిగింది. చాలా సంతోషంగా ఈరోజు వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఏర్పాట్లు చాలా బాగున్నాయి, అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. మీకు ఎంత సమయం పట్టిందండి దర్శనానికి? 90 మినిట్స్ పట్టిందండి. బాగుంది, ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయి, కార్యక్రమం బాగుంది, డెకరేషన్ చాలా బాగుంది. చాలా సంతోషం. సో ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా అదే చెబుతున్నారు, ఇక్కడ ఆలయాన్ని సర్వ సుందరంగా నిర్మించారు. అదే విధంగా చూసుకుంటున్నట్లయితే ఇక్కడ భక్తులకి కూడా దర్శనం కూడా అదే విధంగా చాలా చక్కగా జరుగుతుందంటూ చెప్తున్నారు. రైట్ సుధా, చాలా బాగుందండి, బ్రహ్మాండంగా అరేంజ్మెంట్స్ చాలా